జగన్నాథ్ నాగేంద్ర. నేను 2వ వార్డులో కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. వినయ్ అన్న ఆదేశం మేరకు కాంగ్రెస్ పార్టీ టికెట్. నేను ఎన్నో సేవలు చేసిన కాబట్టి అటువంటి పనులు గుర్తించి సేవలు చేసిన గుర్తించి మనకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చారు. కావున 2వ వార్డులో ఉన్న ప్రజలందరూ కావున 2వ వార్డులో ఉన్న ప్రజలందరూ నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని ఆశిస్తున్నాను. 2వ వార్డుల ప్రజలందరికీ ఎటువంటి సమస్యలున్నా కూడా 24/7 అందుబాటులో ఉంటానని తెలియజేస్తున్నాను. కావున 2వ వార్డుల ప్రజలకు రోడ్ల సమస్యలు కానీ, డ్రైనేజ్ సమస్యలు కానీ, అలాగే పింఛన్ల సమస్య కానీ, మన ఇందిరమ్మ పథకాలు ఇల్లు సమస్యలు కానీ, ఎటువంటి సమస్యలైనా కానీ అందుబాటులో ఉండి సేవ చేస్తానని 2వ వార్డులో ఉన్న ప్రజలందరికీ హామీ ఇస్తున్నాను. అలాగే వినయన్న ఆ ప్రచారంలో ఒక హామీ ఇచ్చాను, 2 హామీలు ఇచ్చాను. అది ఏం హామీలు అంటే, 2వ వార్డులో ఉన్న ప్రజలందరికీ ఒక మహిళ ప్రసంగం పొందితే ఆడపిల్లకు జన్మనిస్తే నా సొంత ఖర్చుతో వాళ్లకు సహాయం అందిస్తానని హామీ ఇచ్చాను. అలాగే 2వ హామీ, మన అకాల మరణం చెందిన వారికి నా సొంత ఖర్చులతో సహాయం అందిస్తానని హామీ కూడా ఇచ్చాను. అలాగే 2వ వార్డులో ఉన్న ప్రజలందరూ నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని ఆశాభావంతో కోరుకుంటున్నాను. అలాగే 2వ వార్డులో ప్రజలు ఉన్న అందరూ అందుబాటులో ఉంటానని హామీ ఇస్తున్నాను. అలాగే మన 2వ వార్డులో నా సొంత ఖర్చులతో సీసీ కెమెరాలు కూడా పెట్టిపిస్తాను. ఎలాంటి సమస్యలున్నా అందుబాటులో ఉంటాను. అదే 2వ వార్డులో ఉన్న సమస్యలన్నిటికీ కమిటీ హాళ్ళు కానీ అదేనా ప్రతి పోటీ హాళ్లకు ఎల్లవేళ అందుబాటులో ఉంటానని హామీ ఇస్తున్నాను. అలాగే చేతు గుర్తుకు ఓటేసి నన్ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాను. జై కాంగ్రెస్, జై వినయన్న, జై కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి అయినటువంటి జగన్నాథ్ నాగేంద్ర గారు ఈరోజు 2వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థిగా మన ముందుకు వచ్చినాడు. కాబట్టి ఈరోజు ఏదైతే మున్సిపల్ ఎలక్షన్లు జరుగుతున్నాయో ఈ యొక్క ఎలక్షన్లో భాగంగా జగన్నాథ్ నాగేంద్ర గారిని భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని చెప్పేసి హామీ ఇస్తున్నాము. అలాగే యువత ఏదైతే ఉందో ఈరోజు ప్రతి ఒక్క యూత్ సభ్యులు అందరూ కూడా జగన్నాథ్ నాగేంద్ర గారితో ఉన్నాము. అలాగే ముందు ఎలాంటి సమస్య వచ్చినా కూడా ప్రజలకు అందుబాటులో ఉండి యువతే మార్గం, యువతే ఆదర్శం అనే విధంగా మేము ఉండి జగన్నాథ్ నాగేంద్ర గారితో పని చేపిస్తాము. మేము కూడా అందుబాటులో ఉండి ఏ విషయానికైనా కూడా అందుబాటులో ఉండి పని చేస్తాము అని చెప్పేసి ఈ విధంగా హామీ ఇస్తున్నాము. అలాగే ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ అమలు చేస్తున్న పథకాలు కానీ, ఇంకేదైనా ఇందిరమ్మ ఇల్లులు కానీ, ఏదైనా మళ్ళీ ఇంకా ఈ రేషన్ కార్డులు కానీ, ఇంకేదైనా పథకాలు ఏదైనా సరే కానీ ప్రజలకు ప్రతి ఒక్కరికి చేరే విధంగా మేము అందరం యువత నాగేంద్ర గారితో కలిసి ప్రజలకు చేరే విధంగా మేము చేస్తామని చెప్పేసి ఈ విధంగా మేము తెలియజేస్తున్నాము. కాబట్టి 2వ వార్డు ప్రజలందరూ కూడా జగన్నాథ్ నాగేంద్ర గారిని భారీ మెజార్టీతో గెలిపించవలసిందిగా ప్రతి ఒక్కరికి ప్రార్థిస్తున్నాము. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. Thanks for watching. Like, share and subscribe.